చిన్న పిల్లలు ఏదైనా అడగగానే మీరు నో చెప్తున్నారా? చెప్పి కాసేపటికి మళ్ళీ వాళ్ళు ఏడవగానే ఇచ్చేస్తున్నారా? ఇలా చేశారంటే వాళ్ళకి లైఫ్ లాంగ్ అది అలవాటైపోయి పిల్లలు చాలా పెంకిగా తయారవుతారండి. మీరు ఇవ్వాలి అంటే ఇవ్వండి. మొదటగానే ఇచ్చేయండి. మీరు ఒకవేళ పొరపాటున ఇవ్వను అని గనక చెప్తే ఆ మాటకి స్టిక్ ఆన్ అయ్యి ఉండండి. వాళ్ళేం చేస్తారంటే వాళ్ళు చాలా తెలివైనోళ్ళండి. చిన్న పిల్లలు ఎలా ఉంటారంటే ఏం చేస్తే ఇస్తారు అని చెప్పి ఐదర్ కింద పడుకొని ఏడవడము, లేకపోతే గట్టిగా గుక్క పెట్టి ఏడవడము, లేకపోతే ఏదో రకంగా బెదిరిస్తారు వాళ్ళు మనల్ని. మనం దానికి ఒక్కసారి లొంగిపోయామా అంతే. ఇంకా ప్రతిసారి అది రిపీట్ అవుతుంది. రిపీట్ అయితే చిన్నపిల్లలే కదా పర్లేదు. కానీ రాను రాను అవేమవుతాయంటే లోపల స్థిరంగా నాటుకుపోయి పెద్ద పెద్ద విషయాలు, పెద్ద పెద్ద నిర్ణయాలు ఏజ్ వస్తున్న కొద్దీ అవి వాళ్ళకి లోపల స్థిరత్వం పొంది లైఫ్‌లో మూవ్ అవ్వడం చాలా ఇబ్బందవుతుంది. అది మనం పిల్లలకి సహాయం చేసినట్టు కాదు గదా! అందుకని వాళ్ళేదైనా అడిగితే చిన్నప్పటి నుంచే వాళ్ళేదైనా అడిగితే మీరివ్వాలి అనుకుంటే ఇచ్చేయండి. ఒకవేళ ఇవ్వొద్దు అనుకుంటే అస్సలివ్వకండి. ఏం చేసినా ఇవ్వకండి. కాసేపు ఇవ్వనని చెప్పి మళ్ళీ తర్వాత ఇచ్చేసి తర్వాత ఇప్పుడు పిల్లలు పాడైపోయారండి చెప్పిన మాట వినట్లేదు అని మళ్ళీ ఎప్పుడు కంప్లెయింట్ చేసుకోకండి. ఓకే.